ఏం చెప్పినావు? అసలు సిగ్గున్నది ఎన్నో వీడియో ఇది. ఒకటోదే నాటకం ఆడకో కాదు. ఇప్పుడు ఏమన్నాను డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్పు బా. పిల్లి ఎవరు పిల్లి? ఒక పిల్లికి నువ్వు చికెన్ ముక్క వేసావు, ఇంకా పిల్లి నిన్ను వదులుతుందా గుర్తుందా? నేను డైలాగ్ అది కాదమ్మా తల్లి చెప్పింది. ఒక పిల్లి ఓ పిల్లికి ఒక రోజు పాలు పోస్తే రుచి మరిగి రెండో రోజు వస్తుంది ఇంటికి. రాకుండా ఎలా ఉంటది? రుచి మరిగిన పిల్లి ఇంటికి రాకుండా ఉంటదా? మరి నేను కూడా ఆ టైపు. నేను రుచి మరిగా నువ్వు పెట్టడం మొదలు పెట్టినావు, తినకుండా ఎలా ఉంటా చెప్పు? మరి మనం ఎందుకు బతుకుతుంది? తినడానికేగా. సంపాదించుకుంటుంది దేనికి? తినడానికేగా. పిల్లికి నువ్వు పెట్టినవా నేను పెట్టినా? పిల్లికి తొందరగా రా, లేట్ అవుతుంది, ఇంటికి పోవాలి నేను. దేశం మీద ఎక్కడా చూడలేదా నాలాంటి? ఎక్కడ నీలాంటి మొగోని చూడలేదు అసలు. మీ తమ్ముడిని చూసినాను, మీ తమ్ముడు లాంటోడా నన్ను నన్ను అన్ని అబద్ధాలేనా? నువ్వు తాగుడు ప్యాకెట్ అయ్యి లేవు, మంచోడు నా దృష్టిలో ఉన్నాను అంతేగాని. మీ తమ్ముడు తిండా బాబోయ్ నాకు నేను అయితే వెళ్ళిపోయి ఇంకా సరదా అయిపోయింది. వెళ్ళిపోతున్నా, వెళ్ళిపోయి ఇంక నువ్వు టమాటాలు పోయి నేను వెళ్ళిపోతా. నేను టమాటాలు కోసేసాను, వెళ్ళిపో. ఇదేంది మిక్సీ చేస్తాను? ఇప్పుడు చెప్పాను నీకు లేదని ఒకసారి, నీకు ఇప్పుడు చెప్పానమ్మా. కానీ కానీ నడువులు బాగానే పని చేస్తాను నేను. నీకు నీకంట్లో కాకిరెట్టల్లా చెరువులోకి వెళ్ళి కడుక్కురా. వంద మందికి చేసేమైనా చేసేస్తానండి, ఆడతా పడతా. నాకు మాత్రం ఒకరికి ఏకేసి మాత్రం ఫుడ్ పెట్టరండి. అవును, దురదృష్టం ఇది. అదే మరి ఇందాక చూసారు బిర్యానీ తెస్తేనండి, దాంట్లో 3 ముక్కలు వేసాడు, వాటికి 2 ముక్కలు పడిపోయినాయండి. నాకు ఎముకు, ఒరే ఎముకు నేను ఓనర్ కదని అప్పుడు దాంట్లో 1 ముక్క తీసుకున్నానండి. నాకు ఎక్కలేదులే అంటున్నాడు. అక్కలేదని మానేస్తాడా వీడియో వరకు. నేను తర్వాత కౌకు తినేస్తాడు. కిస్మత్ ఉండాలి కనుక దేనికైనా. అదే నేను చెబుతున్నాను కదా, కిస్మత్ ఉన్న కాకి ఎగురుకుంటూ పోతున్నా ధాన్యం దొరుకుద్ది. కిస్మత్ లేని కాకి భూమి మీద ఎంత తిరిగినా దానికి ధాన్యం దొరకదు. నేను చెడ్డదాన్ని అనట్లేదు, కిస్మత్ ఉండాలి అంటున్నా. దేవుడు అది నాకు రాసి పెట్టిండు అంటున్నా. నీతో పని చేయించుకోవడం కూడా దేవుడు రాసి పెట్టిండు. నీతుడు ఎంత బాగా చెబుతావో సాయితు, వెళ్ళి కూర్చో, ఇంకా ఆయనతో మాట్లాడు, నాతో కూడా సుత్తి పోతున్నా. ఇదోటి పాయే పాయే అని నాకంటే ఇస్తున్నాడు బాబు. పాయే డిఫరెంట్ లాంగ్వేజ్ మంది. అన్ని వీడియో తీసుకోక నేను ఇంటికి పోతున్నా కనుక నువ్వు దిష్టి పెట్టకు వీడియోలకి. నా వీడియోలకు దిష్టి పెట్టకు నువ్వు. నేను ఇంటికి పోతున్నా. నా బంగారం వెళ్ళిపో. నాకు ఏడుంటే పొద్దుట 8 గంటలకు నాకు నీ దగ్గరకు వస్తే వీడియోలు తీయాలనిపించింది. ఎందుకో చెయ్యి వీడియో మీదకి పోతా ఉంటది. పోతున్నా, ఆగు. ఇది ఒకటి ఎన్నిసార్లు అంటావు నేను పోతున్నానని. నీకు ఇంక దేవుడు సిగ్గు అనేది పెట్టలేదమ్మా. ఎవరికి? నాకా? చిన్నప్పుడు సిగ్గుపడేవాడిని కనుక, పెద్దయ్యా కదా. నువ్వు జాగ్రత్తగా పోమ్మా తల్లి. టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసింది. ఇక లోపల ఏమో వేసిందో ఎల్లిపాయలు కూడా వేసింది. అవి అయితే కనిపిస్తున్నాయి. మరి లోపల ఇంకేమున్నాయో మరి. బియ్యం కడిగి పెట్టింది, ఇంకా గ్యాస్ మీద ఎక్కించలేదు. నీకు నేను అసలు అడ్డే రాలేదు. బియ్యం కడిగి పెట్టు మరి తొందరగా. 9 అవుతుంది టైం. ఈ టైం వరకా నువ్వు? ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఎంత బాగా చూసుకోవాలి. ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా, ఆయన వద్దు వద్దు అంటున్నారు. నువ్వు మిగటానికి ఎవరింటికైనా గెస్ట్ వస్తే తింటా అని అండు. నేను ఎంతమంది పెట్టట్లేదు భోజనం. నేను గెస్ట్ని కాదుగా కనుక, అందుకని తింటా అంట. గెస్ట్ తిన్నా అంటాడు. అసలు 2 కేజీలు కొనుక్కున్నావు ఇష్టంగా. నేను 2 కేజీలు కూడా 100 కేజీ కొన్నాను. ఎందుకు? నువ్వు రోజు మింగేస్తావు. 20 రూపాయలు భోజనం తెచ్చుకుంటాను నేను. కనుక నేను మెక్కుతా అని చెప్పి నాకు కనుక ఎందుకు కనుక దిష్టి పెడతావు నాకు నువ్వు. కొత్త గ్యాస్ తెచ్చినావు, ఈరోజు బిర్యానీ వండు. ఇప్పుడు నీ పక్కకి జరగల్లా. నువ్వు అటు పోకు. ఇప్పుడు మిక్సీ కాలా? ఒక్క నిమిషం ఆగు, నేను తీసేస్తా. నువ్వు జరుగు.
ఒకసారి మటన్ ప్లేట్ తీసి చూసానా? అంటే మళ్ళీ అబ్బా గుడ్లు ఉడికిపోయినాయి నాయన, ఉడికి పైన తేలుతున్నాయి నాయన, ఎగురుతున్నాయి, డ్యాన్స్ చేస్తున్నాయి గుడ్లు మటన్ కూరలో. డాన్స్ బ్రేక్ డాన్స్ చేస్తున్నాయి. దిష్టి ఏం తగలదులే కనుక. దిష్టి తగులుతుంది. దిష్టి తగలదంటే నేను తిననోడిని అయితే దిష్టి తగులుతుంది, కానీ తినేటోడికి ఏం దిష్టి ఎందుకు తగులుతుంది చెప్పు? నువ్వు ఎన్ని వీడియోలు తీసుకుంటావు చెప్పు, అసలు నాకు తెలియగలుగుతున్నాను. నేను నిన్ను తీయట్లేదు, నేను వంటను తీసుకుంటున్నా మటన్ కూరని. నేను నిన్ను తీయట్లా, నువ్వే అడ్డొస్తున్నావు కెమెరాకి. పక్కకు పో. నేను ఒకటేస్తానమ్మా, ఇంక సాలు సుత్తి వెళ్ళిపోతున్నా కనుకో. బాయ్ కనుకో. వెళ్ళిపో. బాయ్ కనుకో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? జరుగు, అటు పోతా నేను, అటు పక్కకు పోతా. అమెరికా వెళ్ళిపోతున్నావు ఇక్కడే ఉంటున్నావు. నువ్వు జరిగితే అటు పోతా నేను. కోట శ్రీనివాస్ మళ్ళీ ఇక్కడే ఉన్నావు అమ్మాయి. వెళ్ళు.